సింగరేణిలో 200 సులభ నిర్మాణాలను 1990లో నిర్మాణం చేసింది. సింగరేణి వ్యాప్తంగా 200 ఉన్నాయి. ఇప్పుడు సింగరేణిలో నిర్మాణ ఖర్చులు సింగరేణివి, భూమిక సింగరేణివి, కరెంటు సింగరేణివి. కానీ వాళ్ళ సులభ సంస్థకు 33 సంవత్సరాలకు ఇచ్చింది. ప్రతి సులభకి వాళ్ళ 25,000 రూపాయలు సింగరేణి ఇస్తా ఉంది సులభ సంస్థకు. కానీ 15,000 రూపాయలు జీతం ఇస్తా ఉంది. 1,000 మెటీరియల్ ఇస్తా ఉంది. 16,000 వేను, ఇంకా 9,000 200 సులభులకు ఒక నెలకు 9,000 చొప్పున సంవత్సరానికి దాదాపు 3 కోట్ల రూపాయలు ఇవాళ సింగరేణి సంస్థ ఇవాళ సులభ సంస్థకి ఇవాళ అప్పజెప్తా ఉంది. వాళ్ళ జేబులు నింపుతా ఉంది. స్వచ్ఛంద సంస్థ దోపిడీ వాళ్ళకి వాళ్ళ జేబులు నింపుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ కార్మికులకు, సులభ కార్మికులకు మేము 5-6 సంవత్సరాలు ఉద్యమం చేసిన మీదట కనీస వేతనాలు ఇస్తుంది కర్మచారి వేతనం. పిఎఫ్ లేదు, వాళ్లకు బోనస్ లేదు, ఈఎస్ఐ లేదు. వాళ్ళు వృత్తి సంబంధమైన వ్యాధులతో అక్కడ పనిచేస్తూ ఉన్నారు కనుక, సులభుల దగ్గరే పడుకుంటున్నారు కనుక వాళ్ళ వృత్తి సంబంధమైన వ్యాధులతో అనేక మంది సహజ మరణం వ్యాధులతోటి వాళ్ళ చనిపోతున్న పరిస్థితి. వాళ్ళకి బీమా లేదు, బోనస్ లేదు. కనుక మేము చాలా కాలంగా మీరు వీళ్ళందరికీ కూడా సులభ సంస్థ సంవత్సరానికి 3 కోట్లు దోపిడీ చేస్తూ ఉంది, మీరు అప్పనంగా ఇస్తూ ఉన్నారు. సులభ సంస్థ సింగరేణి యాజమాన్యంలో ఉన్నటువంటి సివిల్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కలిసి సులభ సంస్థకి ఇస్తా ఉన్నారు. సులభ కార్మికుల యొక్క పొట్టలు కొడుతున్నారు. టాయిలెట్లు క్లీన్ చేసేటువంటి వాళ్ళ దగ్గర కూడా సింగరేణి యాజమాన్యం వాళ్ళ దగ్గర కూడా కమిషన్లు కక్కుర్తిపడి వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తూ ఉంది. అందుకే మేము కోరేటువంటిది వీళ్ళకి పిఎఫ్ ఇవ్వండి, ఎస్ఐ ఇవ్వండి, అదేవిధంగా వాళ్లకు బోనస్ ఇవ్వండి. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చినటువంటి అన్ని హక్కుల సౌకర్యాలు వీళ్ళకి కూడా కల్పించాలని కోరుతున్నాం. సమాజంలో ఎవరు చేయలేనటువంటి పని అక్కడే పడుకొని అక్కడే సులభులు క్లీన్ చేస్తున్నటువంటి అట్టడుగున పని చేస్తున్నటువంటి కార్మికులు వీళ్ళకు కూడా ఇవాళ గత 3 నెలలుగా కొంతకాలం కొన్ని ఏరియాల్లో 5 నెలలుగా జీతాలు కూడా ఇవ్వటం లేదు. సింగరేణి ఒక పక్క 1,000 కోట్ల టర్నోవర్ల వాళ్ళ వ్యాపారం చేస్తూ ఉంది. అదేవిధంగా 20 సంవత్సరాలుగా సింగరేణిలో పర్మనెంట్ కార్మికులకు లాభాల వాటా ఇస్తూ ఉంది. కానీ సింగరేణికి ఇవాళ సులభ కార్మికులకు ఇవ్వడానికి జీతాలు కూడా లేనటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే మేము కోరేటువంటిది వీళ్ళందరికీ నెల వేతనాలు ఇవ్వాలి మీరు. అదేవిధంగా సింగరేణి సులభ చేస్తున్నటువంటి దోపిడీ ఏదైతుందో ఆ దోపిడీని అరికట్టాలి. వాళ్ళ టెండర్ రద్దు చేయాలి. ఉజ్వల్ సంస్థ అనేటువంటిది కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలు ఇస్తామని, వాళ్ళ పిఎఫ్ బోనస్ ఇస్తామని సింగరేణి మేనేజ్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది. కానీ ఆ సంస్థకి ఇవ్వటం లేదు. సింగరేణిలో అధికారులు కొంత సులభతోటి మిలాఖతై వీళ్ళకి రాకుండా సులభ ఇంటర్నేషనల్ చేసే విధంగా కోర్టులో కేసులు వేశారు. ఇది సింగరేణి సులభ కలిసి మిలాఖతై వాళ్ళు చేస్తున్నటువంటి పని డిలే చేస్తా ఉన్నారు. కనుక మేము కోరేటువంటిది సులభ టెండర్లని మీరు రద్దు చేయాలి. ఎందుకంటే సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు వాళ్ళు కలిసి సులభ సంస్థ సింగరేణి అధికారులు కలిసి వాళ్ళ మింగుతున్నారు. మీరు వాళ్ళ పొట్టలు కొడుతున్నారు, మీ జేబులు నింపుకుంటున్నారు. కనుకనే మేము కోరేటువంటిది ఈ టెండర్ను రద్దు చేయండి. ఉజ్వల్ సంస్థకు మీరు చేసినటువంటి ఏదైతే అగ్రిమెంట్ ఉందో దాన్ని అమలు చేయండి అని మేము కోరుతా ఉన్నాం. అందుకే మేము 5-6 నెలలుగా సులభ కాంట్రాక్ట్ కార్మికులకు అన్ని కూడా ఈ సౌకర్యాలను కల్పించాలని మేము ఆందోళన చేస్తున్నా ఎవరికో పట్టనట్టున్నారు. వీళ్ళని మనుషులుగా గుర్తించట్లేదు, 2వ జాతి పౌరులుగా గుర్తిస్తా ఉన్నారు. కనుకనే ఇవాళ సింగరేణి యాజమాన్యాన్ని కోరేటువంటిది మీరు తక్షణం ఈ డిమాండ్లను వీళ్ళని పరిష్కరించండి. సకాలంలో జీతాలు ఇవ్వండి, బోనస్లు ఇవ్వండి, సులభ టెండర్ రద్దు చేయండి. మీరు ఇంకో సంస్థ కార్మికులకు సౌకర్యాలు కల్పిస్తానని టెండర్లు సంతకాలు పెట్టారు, వాళ్ళకి ఇవ్వండి. మీరు ఇవి అమలు చేయకపోతే మేము సింగరేణి హైదరాబాద్ హెడ్ ఆఫీస్ ముందు, సిఎండి ముందు మేము బకెట్లతోటి వాళ్ళు పనిచేసే పనిముట్లతోటి ధర్నా చేస్తాం. వచ్చే నెలలో సమ్మె నోటీస్ ఇస్తాం, సమ్మె కూడా చేస్తామని సందర్భంగా సింగరేణి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.